ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి సోగ్గానే చిన్న నాయనా? నేను సోగ్గాడు, నువ్వు చిన్న నాయన. నువ్వు చిన్న నాయన. రాత్రి ఏంట్రా ఏం కలగన్నావు? నన్ను ఏదేదో చేస్తానా? రాత్రి కల్లోకి పులి వచ్చింది, కత్తితో కసా కసా పొడిచా. అవును, నువ్వు రాత్రి నన్ను ఏదేదో చేస్తున్నావు, ఏం కల వచ్చింది? నాకు రాత్రి ఎదురుగా సన్నీ లియోన్ వచ్చింది. అంటే ఎస్, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అబ్బా, ఈ కళ్ళకలకు ఒకటి నీకు కూడా లైట్ గా. ఎస్, పక్కింటి అమ్మాయికి కళ్ళకలకు వచ్చింది, కళ్ళలో కలిపెట్టి చూసాను, నాకు వచ్చింది. నాకు పెదవుల కళకు వచ్చిందిరా. అంటే ఎస్, పురుగుల పట్టి చేస్తావురా అక్క. షాపింగ్ మాల్ లో అమ్మాయిలకి ఫ్యాన్ పెట్టమని పెట్టావా? పెట్టా. ఏసీ పెట్టమని పెట్టావా? పెట్టా. అవును అన్న, అమ్మాయిలకి నా అబ్బాయిలకి పెట్టవా? అమ్మాయిలు పెట్టిందే అబ్బాయిలకి రా. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? సర్లేగాని ఏ ఆఫర్ లేవా? ఎందుకు లేవు? చీర కొంటే నైటీ ఫ్రీ. మరి నైటీ కొంటే నేను ఫ్రీ. సరే, అవును, ఆ లక్ష్మి ఉంది కదా, అది ఇక్కడ ఏమన్నా బట్టలు ఏమన్నా మిస్ చేసుకుందా? లేదా? మరి ఇందాటి నుంచి మన షాప్ చుట్టూరు తిరుగుతున్న నా బట్టలు అంటుంది. అది బట్టలు ఉద్దేశించలేదు. అంటే ఎస్, అన్నా నా చూసావా? ఓరే నీయ్యా, పొద్దున్నే వాడెవరితో చూపించావు, ఇప్పుడు వచ్చి నీ చూసావా అంటున్నావు. నాకు ఇంకేం పర్లేదు అనుకున్నావా? కాదన్నా, నా లంగోట కనపడట్లేదు. ఇది నా లంగోటది. నీదా? ఏం చేస్తావు? 5 ఏళ్ల నుండి దాన్నే వాడుతున్నా. అమ్మ, ఇది తెలియక మనం డైరెక్షన్ కదా మూతి తుడుచుకున్నాడు. ఇది అర్జెంట్ గా దీన్ని ఉతికాలి. చిచి, అంటే నీకంటే దరిద్రం అంటావా? హలో, కార్తిక్ బ్రదర్, ఎలా ఉన్నావు? ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ, ఓకే. కాదు, సేల్స్ మ్యాన్ అనడం కాదు, జీతాలు బాగా ఇవ్వాలి, బాగా ఇస్తేనే ఉంటాం. వెళ్తాం అంటారు, మళ్ళీ వెళ్ళి ఎలాగైనా చూడండి వస్తాం అంటారు. ఓహో, ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ? కెవ్వు కార్తీక్. ఇప్పుడు కెవ్వు కార్తీక్, ఇప్పుడు అవకాశాలు లేవు కార్తీక్ అని. కదా, ఇది ఏంటి అసలు? శారీలు ఏంటిది అసలు? చీర గొప్పతనం ఏంటి అసలు? చీరలు ఎందుకు అమ్మాలి మనం? చీర గొప్పతనం ఏంటంటరా, ఒక్కసారి చీర ఇలా బొడ్డు పైకి కనుక దోపేశారనుకో ఇంట్లో పని అయినట్టు, అదే బొడ్డు కిందకి దోపారనుకో మొగుడు పని అయినట్టే. ఏ షాప్ లోకి వెళ్ళినా నన్ను తీసేస్తున్నారు, ఎందుకు తీసేస్తానో అర్థం కావట్లేదు. అంత తెలివిగా ఏం ప్రదర్శించావు నువ్వు? టోన్ జీన్స్ ఉంటాయి కదా, అవును, నేను టోన్ జాకెట్స్ పెట్టా క్రియేటివిటీగా, అక్కడ తీసేసారా? అంటే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంకో షాప్ లో కూడా తీసేసారుగా. ఏమైంది? అక్కడేమైంది? అక్కడ కూడా క్రియేటివిటీ చేశా, అందరు ముందు జిప్ పెడుతున్నారు, నేను వెనక పెట్టా, అక్కడ కూడా తీసేసారు. ఇది గణిత శాస్త్రం అనే ఒక అద్భుతమైన కట్టవరా. సరే, ఏంటి అంటే నువ్వు చెప్పావు కదా పంచులు బాగా పేలాలని, అందుకే పేలాలు తెచ్చుకుందాం. ఆ కుర్చీని మార్చబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. అవును, మనం ఫ్లాట్లు కూడా అమ్ముతున్నాం. అది ఫ్లాట్లు ఎందుకు అమ్ముతాం షాపింగ్ మాల్ లో? మరి అక్కడ బోర్డు ఫ్లాట్ 50% డిస్కౌంట్ అని ఉంటే. నాకు తెలిసి నీ జీవితం ఫ్లాట్ గానే వెళ్తుంది, అటు పైకి కష్టమే. అవునన్నా, వాళ్ళనేమో చీరల సెక్షన్ లో పెట్టావు, వీళ్ళనేమో గోల్డ్ సెక్షన్ లో పెట్టావు, నన్నేంటి లంగాల సెక్షన్ లో పెట్టావు? డౌట్ ఏముంది? ఆఫర్లు ఏవో ఉన్నాయంట కదా, ఆఫర్లు ఏవో ఉన్నాయి. కేజీ ఫర్ సేల్ అనగానే కేజీఎఫ్ లో బానిసలు బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏంట్రా, ఏంటిది? వస్తుంటే ఇది అడ్డొచ్చింది. అది అడ్డు రావటం కాదు, నువ్వే అడ్డంగా ఉన్నావు. నాకేదో ఆఫర్ ఉంది, మంచి ఆఫర్ ఉంది మన దగ్గర. 50-50 ఆఫర్ ఉంది. ఇవి 2000 రూపాయలు చీర 1000 రూపాయలుగా వస్తుంది. 2000 రూపాయలు. ఇదిగో, అదేంటి సగమే ఉంది? మరి అదే 50-50 అంటే. చీర 10 రూపాయలు అన్నావు, ఏది? అవునమ్మా, చీర 10 రూపాయలు, కాకపోతే పార్కింగ్ టికెట్ 300. సరే, ఇంకొక మంచి ఆఫర్ ఉందరా. ఏంటి? 3 చీరలు కొంటే 2 చీరలు వస్తాయి. నువ్వు మరి నీ 3కి 2 ఇస్తున్నావా? ఇచ్చే. అంటే 3 2 వస్తాయి, ఒకటి మేమే ఉంచుకుంటాం.
ఎరా రైతు ఏం కావాలి నీకు? నేను శారీలో బాగుంటానా చుడిదార్లో బాగుంటానా? ఈ రెండు కదా, నువ్వు రీల్స్ లో చిన్న చిన్న వేస్తావు కదా, అవి మాత్రం అదిరిపోతాయి అసలు. కిలోలు శారీ కదా, 10 కిలోలు చీరలు. నీకేటయ్యా, నువ్వు ఫ్రీగా అన్ని ఇస్తావు, తర్వాత ఉతకలేక చావాల్సింది నేను. ఈ పెళ్లి వల్ల లాభాలు ఏమి లేవంటారా? నష్టాలు ఎక్కువ. అవునా? ఒక 2-3 మచ్చు కుదలండి. పెళ్లికి ముందు తోపుల్లో ఉంటాం, పెళ్ళైన తర్వాత కూరల్లో పోపులు వేస్తూ ఉంటాం. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. అయినా అది గారు అన్ని ఆఫర్లు వాళ్ళకేనా, నాకేం లేదా? నీకెందుకు లేదు? ఈ ఆఫరే అమ్మాయి చెప్పినట్టు. ఐశ్వర్య, నీకు నేను ఇష్టమా ఆది ఇష్టమా? నువ్వే ఇష్టం. చూసావా, నేనే ఇష్టం అంటున్నా. ఎందుకు అడగరా? ఎందుకు? ఇప్పుడు మన ఇద్దరం సినిమాకి వెళ్ళాం, కార్నర్ సీట్స్ లో కూర్చున్నాం. నువ్వేం చేస్తావు? పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ. ఆయన పాప్కార్న్ తిండు. ఒక నిమిషం, అర్జెంట్ గా 200 కేజీలు కావాలి. 200 కేజీలా? ఒరే నువ్వు బయట అమ్ముకుంటున్నావా ఇంట్లోకేనా? ఇది ఇంట్లోకేనా? ఇంకేం కావాలి? ఆ బొమ్మ ఇచ్చేస్తావా? ఏది? దాని మీద ఉన్నది 5వ నంబర్ వాడేస్తావా? నేను అడిగింది బట్టలు. అవి మేమేమో మా షోకేసులో ఉంటాయి అలా. అవి నన్ను చూసి చెప్పు, నాకు ఎన్ని కేజీలు బంగారం సరిపోద్ది? నీకా? ఒక 5 క్వింటాలు. సరే అది కాదు, ఫ్యామిలీతో వస్తాను, ఆఫర్ ఇస్తావా? మా షాపింగ్ మాలే ఇచ్చేస్తా నీకు అప్పుడు. అది కాదండి, మీ దగ్గర ఏమైనా ఈఎంఐకి శారీస్ దొరుకుతాయా? దొరుకుతాయిరా. ఎన్ని దొరుకుతాయి? నువ్వు నెలకు 1000 రూపాయలు కడితే 10,000కి వచ్చేస్తాయి. ఇదిగో 1000 రూపాయలు. ఇదిగో ఈ మొక్క తీసుకో, నెల ఒక్కొక్క మొక్క వస్తే నువ్వే కుట్టేసుకో. అది ఈఎంఐకేనా? వేరే అమ్మాయికి ఏం లేదా? అమ్మాయికి అయితే ఉంటదండి, మీరు ఆంటీ కదా. ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ మీద పడిపోవాలి, అలాంటి డ్రెస్ ఏమైనా ఉందా? మా వాడి దగ్గర ఒక లంగోటా ఉంది, అది తీసుకెళ్ళి మీద పడిపోద్ది. ఇదిగో బాబు, ఎంత ఉతికినా రంగు పోకూడదు, అలాంటి చీర ఏమైనా ఇవ్వచ్చుగా? ఎంత ఉతికినా రంగు పోకూడదా మీకు? ఇదిగో ఉతకండి, ఎప్పుడు రంగు పోతే నన్ను అడగండి. తెల్ల చీర. కేజీ ఎంత అండి? 50 రూపాయలు. 2 కేజీలు ఎంత? 100 రూపాయలు. 3 కేజీలు? 300 రూపాయలు. 4 కేజీలు ఎంత? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు? సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన డబ్బు వృధా పరచడం ఇష్టం లేదు కాబట్టి. ఎందుకంటే ఊరికే డబ్బులు రావు కదా. వెంట్రుకలు వస్తాయండి ఊరికే. రారా నరేష్. మీరు మొత్తం ఊగుతున్నారు, మేము ఒప్పుకోం. రూపాయి పర్ఫార్మెన్స్ అడిగితే రూపాయి ఇవ్వండి అంతే, అంతేగాని రూపాయలు వేసేలాగా చేయకండి పర్ఫార్మెన్స్. ఓన్లీ బెల్లి, ఇంక వేరే ఏమైనా ఊగిందో? ఎంచుకున్న డాన్స్ ఏంటి, వేస్తున్న డాన్స్ ఏంటి? బెల్లి డాన్స్ ఏమన్నారు? జల్లెట్ డాన్స్ కదా, జల్లెట్ తిప్పుతున్నారంటే. Emotional damage. కుమార్కి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంది. అదేంటి? తన స్టైల్లో థ్యాంక్ యూ చెప్తాడు. కుమార్ నా మాటను ఇలా చెప్తారా థ్యాంక్ యూ? ఇలా చెప్పడు. ఇప్పుడు ఎంత స్టైల్ గా వేసాడో ఇప్పుడు అదే డాన్స్ ఇంకోలా కూడా వేస్తాడు. ఇంద్రజ గారికి నీ స్టైల్లో థ్యాంక్ యూ చెప్పు. డీలో జడ్జిలకే చెప్తావా, ఇంద్రజ గారికి చెప్పవా? ఇందాక మీరు ఎంత స్టైల్ గా చూసారో అది రాదులే, ఇది ఒరిజినల్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.